మనం గత సంవత్సర కాలంగా ఆంధ్రప్రదేశ్‌లో గనుక పాలకుల వ్యవహార శైలిని గమనించిన, వాళ్ళ చేతిలో ఉన్నటువంటి మీడియా డైవర్షన్‌ని గమనించిన, ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే క్రమంలో అంటే జగన్ గారిని తిడుతూ వందల వేల కోట్ల రూపాయలు మరుగున పడిపోయాయి. మరుగున ఇన్ ద సెన్స్ కొందరి జేబుల్లోకి వెళ్ళిపోయే ఒక బ్రహ్మాండమైనటువంటి నాటక ప్రదర్శన జరుగుతూ ఉంది. ఒక బ్రహ్మాండమైన నాటక ప్రదర్శన. ఇప్పుడు మీరు చూడండి. ఆ ఉర్సా అనేది ఊరు పేరులోనే 3,000 కోట్ల రూపాయలు భూమి కేటాయింపులు. ఎవరు వాళ్ళకి ఆఫీస్ కూడా లేదు. ఆ చర్చ ఏమైపోయింది? సప్పబడిపోయింది. పోనీ ఇప్పుడు ఏంది అంత భూములు ఇచ్చారు, అన్ని వేల కోట్లు వాళ్ళ మనుషులకు దోచిపెడుతున్నారు, అవి ఇవి విమర్శలు వచ్చాయనుకోండి. జగన్ విధ్వంసకారుడు, జగన్ అభివృద్ధి నిరోధకుడు, జగన్‌కి పరిశ్రమలు ఇష్టం లేదు. జగన్‌ను తిట్టుకునేకి పత్రికలు, టీవీ ఛానళ్ళు నోటికి ఏదొస్తే అది తిట్టడం. అమెరికాలో ఉన్నోళ్ళు, ఆంధ్రాలో ఉన్నోళ్ళు జూమ్ మీటింగ్‌లు ఏర్పాటు చేసి దాన్ని వ్యతిరేకించే వాళ్ళందరినీ తిట్టడం. సో, వాళ్ళు ఉడ్డ నలుగురు ప్రయోజనాల కోసం ఆ ఉడ్డ నలుగురు జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ ఉంటే, ఆ మీడియాలో ఉన్నటువంటి మరో ఉడ్డ నలుగురు దాన్ని బ్రహ్మాండంగా డైవర్షన్‌కి వాడుకుంటూ వేల కోట్ల రూపాయలు వెనకేసుకుంటూ ఉన్నారు. ఎంత ఎంత ఈజీగా ఉంది జగన్‌ను తిట్టాలి. దానికోసం కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్ళు పనిచేయాలి. ఆ తిట్టిన తిట్లు ప్రచారం చేయాలి. జగన్ అభివృద్ధికి వ్యతిరేకం, జగన్ పరిశ్రమలకు వ్యతిరేకం ఏదో ప్రచారం చేయాలి. వేల కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. ఏదన్నా ఇప్పుడు అమరావతి వేల కోట్ల రూపాయలు ఎవరో వెనకేసుకుంటున్నారు. ఏంది అని చెప్పి అంత అక్కడ బిల్డింగ్‌లు కట్టడానికి అంత నిర్మాణ ఖర్చు ఎందుకవుతుంది? ఎందుకు ఇంత విచ్చలవిడి ఖర్చు పెడుతూ ఉన్నారు? అని చెప్పి గనక అడిగామనుకో, జగన్ అమరావతి నిర్వీర్యం చేశాడు. అసలు అమరావతి అనేది ప్రపంచ రాజధాని. అబ్బా! ఆడ ఒక ఆయన అంటూ ఉన్నారు నిన్న వేదిక మీద కూడా ప్రధాని గారి మీటింగ్‌లో. ప్రపంచంలోనే టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా అమరావతిని నిలపబోతున్నారు. ప్రపంచంలో టాప్ 5 రాజధానుల్లో అమరావతి ఒకటే. ఇది దేశంలో 5 టాప్ 5లో ఒకదానిగా నా 100 సంవత్సరాలు నిలపమనండి మనము చూద్దాం గాని. ఈ విధమైన ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ, ఏంది ఎట్లా పాసిబుల్ అవుతదని చెప్పి మనం అన్నామనుకుంటే, ఎవరు దాన్ని వ్యతిరేకించారో అదిగో వాళ్ళు జగన్ కుక్కలు, జగన్ అది, జగన్ ఇది అని చెప్పి తిట్టుతూ, దాని వెనకాల మళ్ళీ కాంట్రాక్టర్లు వీళ్ళే, దాని దగ్గర కమిషన్లు తీసుకునేది వీళ్ళే, వందల వేల కోట్ల రూపాయలు వెనకేసుకుంటూ ఉంటారు. అమరావతి ఖర్చు 400 రూపాయలు పెట్టి ఒక మీటింగ్ పెట్టారు. దానివల్ల ఏంది ప్రయోజనం? ఒక్క రూపాయి రాష్ట్రానికి రాలేదు కదా అన్నామనుకో, మళ్ళీ జగన్ అమరావతి వ్యతిరేకని మరోసారి ప్రూవ్ అయింది అని చెప్పి మళ్ళీ జగన్‌ను తిడుతూ, ఈ మీటింగ్ వల్ల ఏం సాధించిందో డిస్కషన్‌ని పక్కకు పెట్టేశారు. రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్నది. విజయవాడ వరదల నుంచి మొదలుపెట్టినా, ఎక్కడైనా ఇసుకలో దోసుకున్నా, వరదల బాధితులకి ఇవ్వాల్సిన సొమ్ము దోచుకున్నా, ఇసుకలో దోసుకున్నా, బూడిదలో దోసుకున్నా. దోసుకున్న సొమ్ము వెనకేసుకోవాలి, ముందు జగన్‌ను కొంచెం తిట్టాలి. ఏం మరి ఇంత ఇంత వందల వేల కోట్ల రూపాయలు దోసుకుంటున్నప్పుడు, జగన్‌ను తిట్టేదానికి వేదికల కోసం ఇంత ఖర్చు పెడుతూ ఉన్నప్పుడు, ఇది నాకివ్వండి మరి. మాకివ్వండి అబ్బా! జగన్మోహన్ రెడ్డి గారిని. ఏముంది మేము కూడా మీలాగే తిట్టగలుగుతామేమో చూద్దాం, మాకు ఇవ్వండి. వందల వేల కోట్ల రూపాయలు. వందల వేలు కాదు, వందల వేల రూపాయలు గాని ఇవ్వరని మాకు తెలుసు, అది వేరే విషయం గానీ, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కోసమే కదా! అంటే వీళ్ళ సొంత డబ్బులు, ఆ ప్రభుత్వ డబ్బులు వీళ్ళ సొంత డబ్బులుగా మార్చేసుకుంటూ జగన్ గారిని తిడుతూ 3,000 కోట్లు దోసుకున్నా జగన్‌ని తిట్టే కవర్ చేస్తారు. 400 కోట్లు పెట్టి కనీసం అది మట్టి పాలైపోయినా పావుల ప్రయోజనం లేకపోయినా జగన్‌ని పెట్టే తిడతారు. వరద బాధితులకు ₹1 సొమ్ము ఇవ్వకపోయినా అందరికీ మళ్ళీ జగన్‌ని తిట్టే దాన్ని దోసుకునేది వెనకాల దాచుకుంటారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోయినా జగన్‌ను తిట్టే దాన్ని మరుగున పడిపోయేలా చేశారు. ప్రతిదీ జగన్‌ని తిట్టాలి, జగన్‌ని తిట్టాలి, జగన్‌ని తిట్టాలి. జగన్‌ని తిట్టాలి. మరి దీనికోసం వందల వేల కోట్ల రూపాయలు దానికోసమే దుబారా చేస్తూ ఉన్నప్పుడు, ఇది మాకు ఇవ్వండి 10 కోట్లు, 20 కోట్లు. అప్పుడు మనంగానే ఒక టీవీ ఛానల్ పెడదాం. కనీసం ఇట్లా
కొందరు బట్టబాజులు అంటే వాళ్ళగా ఉన్న మనం కూడా మరి కాసింత కనీసం పేదోళ్ళ పక్షం అన్న తీసుకొని ఒక ఛానల్ అన్న రన్ చేస్తాం కదా. ఇవ్వండి, మాకు ఇవ్వండి, మేము తిడతాంలేండి మీతో కలిసి జగన్. ఇవ్వరా? అది కొందరు కేవలం కొన్ని గ్రూపుకు కొన్ని వర్గాలకు మాత్రమే ఇస్తారేమో. మాకు ఇవ్వండి అంటే మనలాంటి వారికి ఇవ్వరు అనుకుంటా వీళ్ళు. ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు జగన్ ఫ్రంట్ ఫేస్లో తిట్టుకుంటూ అసందర్భంగా వీళ్ళు వెనక నుంచి దుబ్బుకుపోతున్నారు, వెనక నుంచి తన్నుకుపోతున్నారు. సరే, ఇవేం టాక్టిక్స్, ఇవేం కళలు! అద్భుతం అబ్బా నిజంగా.